జమ్మూ కాశ్మీర్ కు వెళ్లారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శ్రీనగర్ కు బయలుదేరి వెళ్లారు. పాక్ దాడుల్లో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించనున్నారు. సరిహద్దుల్లో భద్రత, పాక్ కాల్పులు, ప్రజలకు అందాల్సిన సహాయక సహకారాలపై ఉన్నతాధికారులతో చర్చిస్తారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత రాజ్నాథ్ తొలిసారి కాశ్మీర్ కు వెళ్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఆ తర్వాత రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. జమ్మూ కాశ్మీర్ కు వెళ్లారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శ్రీనగర్ కు బయలుదేరి వెళ్లారు. పాక్ దాడుల్లో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించనున్నారు. సరిహద్దుల్లో భద్రత, పాక్ కాల్పులు, ప్రజలకు అందాల్సిన సహాయక సహకారాలపై ఉన్నతాధికారులతో చర్చిస్తారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత రాజ్నాథ్ తొలిసారి కాశ్మీర్ కు వెళ్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్తో పాక్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఆ తర్వాత రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. రాజౌరి, సాంబా, పూంచ్ జిల్లాల్లో పాక్ షెల్లింగ్లు ఆగడంతో జనాలు ఇళ్లలోకి వెళ్తున్నారు. పాక్ దాడుల్లో ఇండ్లు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో ఇంటింటికి తిరుగుతూ వారికి కావాల్సిన నిత్యావసరాలు, సామాగ్రి, మెడిసిన్లను అందజేస్తున్నారు భారత ఆర్మీ ఆఫీసర్లు.